ఇక తమిళనాడులో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. చెన్నై వేదికగా కీలక సమావేశం జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో భేటీ కొనసాగుతుండగా సమావేశానికి రేవంత్, మహేష్ కుమార్ గౌడ్, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మరి చెన్నైలోని ఐటీసీ చోళా హోటల్లో జరిగే సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క డీలిమిటేషన్ పైన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి జేఏసీని కూడా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా ఒక జట్టుగా ముందుకెళ్లాలి. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే దక్షిణ భారతదేశంలో లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ ఉత్తర భారతదేశంతో కంపేర్ చేసుకుంటే దక్షిణ భారతదేశం చాలా నష్టపోతుంది. దీన్ని ఇప్పుడు డీలిమిటేషన్ కాకుండా చేయాలి. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే మాత్రము 1971 జనాభా లెక్కలు ఏదైతే ఉందో ఆ జనాభా లెక్కల ప్రకారమే చేయాలి. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలను చేస్తే దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది కాబట్టి ఆ లోక్సభ స్థానాలు తగ్గుతాయి. తద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందనేది కూడా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి నేతలంతా కూడా స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కర్ణాటక నుండి డిప్యూటీ సీఎం డికే శివకుమార్, అదేవిధంగా కేరళ సీఎం, పంజాబ్ సీఎం, ఇలా అందరూ హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానం పంపినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి అటు టీడీపీ గాని అటు జనసేన గాని ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వాళ్ళు వెళ్ళలేదు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ ను చేయొద్దు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తర భారతదేశ జనాభా ఎక్కువ ఉంది, దక్షిణ భారతదేశ జనాభా తక్కువ ఉంది. దక్షిణ భారతదేశానికి లోక్సభ స్థానాలు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదంతా కూడా కేంద్రం వాయిదా వేసుకోవాలి. దాదాపు ఇంకా 30 ఏళ్ళు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ అనేది వాయిదా వేసుకోవాలని కూడా తీర్మానం చేసినట్టు కనిపిస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారము చేస్తే డీలిమిటేషన్ 1971 జనాభా లెక్కల ప్రకారం చేయాలి. లేని పక్షంలో 30 ఏళ్ల పాటు ఈ యొక్క డీలిమిటేషన్ ను వాయిదా వేసుకోవాలనేది కూడా ఈ యొక్క అఖిలపక్ష భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా వెళ్ళింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వీళ్ళంతా కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమించాలన్నా, జేఏసీగా ఏర్పడాలన్నా గానీ తెలంగాణలో పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు, బద్ధశత్రువులైనటువంటి పార్టీలు, ఇప్పుడు తెలంగాణ అధికారంలో ఏమో కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షంలో ఏమో బీఆర్ఎస్ ఉంది, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే రెండు తెలంగాణలో బద్ధశత్రువుల పార్టీలు. అయితే ఈ రెండు బద్ధశత్రువు పార్టీలు కూడా ఇక డీలిమిటేషన్ పైన ఏకతాటికి రావాల్సి వస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయవలసి వస్తుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ పైన మొదటి నుంచి స్టాలిన్ బలంగానే గలం వినిపిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బలంగా గలం వినిపిస్తున్నాడు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే తక్కువ జనాభా ఉంది. జనాభా నియంత్రణను దక్షిణ భారతదేశం పాటించింది కాబట్టి జనాభా లెక్కల్లో దక్షిణ భారతదేశం తక్కువ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జనాభా ప్రాతిపదికన జరగవద్దు, దీనికోసం ఉద్యమించాలి, పోరాటం చేయాలని కూడా మొదటి నుంచి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా ఏకం చేయడానికి స్టాలిన్ నడుము బిగించాడని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే స్టాలిన్ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఇందులో తీర్మానాలు చేయబోతున్నారు. దాదాపు 30 ఏళ్ల వరకు డీలిమిటేషన్ ఉండొచ్చు. ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే 1971 లెక్కల ప్రకారం చేయాలి. అంతేకాకుండా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేస్తే రాజ్యాంగ సవరణ చేసి దేశవ్యాప్తంగా ఒకటే రకంగా డీలిమిటేషన్ చేయాలి. సౌత్ ఇండియాకి ఒక రకంగా, నార్త్ ఇండియాకి ఒక రకంగా ఈ యొక్క డీలిమిటేషన్ చేయొద్దు అనేది కూడా వాదన వినిపిస్తున్నారు. అయితే డీలిమిటేషన్ సజావుగా జరిగితేనే దక్షిణ భారతదేశానికి లాభం జరుగుతుంది. లేని పక్షంలో దక్షిణ భారతదేశానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశానికి ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ యొక్క డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒకవేళ తెలంగాణలో కనుక అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ కనుక జరిగితే తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు 17 ఉన్నాయి, 20 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటున్నాయి. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి, 153కు పెరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పరిధిలోనే 11 ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అసెంబ్లీ సీట్లు. ఎందుకంటే తెలంగాణ జనాభాలో 42% హైదరాబాద్ లోనే జనాభా ఉంది కాబట్టి
ఈ యొక్క సీట్లు పెరిగే అవకాశం ఓన్లీ హైదరాబాద్ కే ఉంటుంది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏపీలో ఇప్పుడు ఎంపీల సంఖ్య 25 ఉంది, 28 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కేరళలో జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 20 ఉంది. అయితే ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది, ఒక సీటు కోల్పోయే అవకాశం ఉంది. ఆ కేరళలో 19 తగ్గే అవకాశం ఉంది. తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ స్థానాలు 39 ఉన్నాయి, 41కి పెరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో 28 ఉన్నాయి, 36 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటాయి. మొత్తం దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అయితే కేవలం మనము ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతే ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాలు ఉన్నాయి, అవి 128 స్థానాలకు పెరిగే అవకాశం ఉంటుంది. బీహార్ లో 40 స్థానాలు ఉన్నాయి ఎంపీ స్థానాలు, ఇప్పుడు 70 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 29 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 47 చేరే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలో 48 నుంచి 68 చేరే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ లో 25 నుంచి 44 పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా చూసుకున్నట్టయితే క్యాలిక్యులేషన్ చేస్తే కేవలం దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు పెరుగుతాయి, అంతేకాకుండా ఉత్తర భారతదేశానికి పెద్ద ఎత్తున సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఉత్తర భారతదేశం డామినేటింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశం పైన సౌత్ తల్లి ప్రేమ ఉంది, తక్కువ సీట్లు ఉన్నాయి, దక్షిణ భారతదేశానికి ప్రియారిటీ అవసరం లేదు అనేది కేంద్రం ఆలోచిస్తుంది. ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే ఉత్తర భారతదేశానికి లాభం జరుగుతుంది, దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 1971 లెక్కల ప్రకారమే జరగాలి, లేకపోతే రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ చేయాలి. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ చేయకూడదని ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఒక తీర్మానం కూడా చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.